న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 5 ఏళ్లుగా టీటీడీలో పదోన్నతులు ఎందుకు లేవు? టీటీడీ యాజమాన్యం సమాధానం చెప్పాలి. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందరపు మురళి డిమాండ్. స్థానికంగా తయారయ్యే చేనేత వస్త్రాల కొనుగోలుకు ప్రజలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడే కుదేలవుతున్న చేనేత రంగం వృద్ధి చెందుతుంది పేర్కొన్న బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి. తిరుపతి పవిత్రతను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదు హెచ్చరించిన టీడీపీ నాయకులు ఊట్ల సురేందర్ నాయుడు. తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ. రేపు జరిగే వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టిన టీటీడీ. వార్తల్లోని వివరాలు. తిరుపతి నగరపాలక సంస్థలో పనిచేస్తున్న అధికారులు అందరూ సమన్వయంతో నగర అభివృద్ధికి కృషి చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులకు సూచించారు. గురువారం నగరంలో అభివృద్ధి పనులు, P4 సర్వే, పనుల వసూలు, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై నగరపాలక సంస్థలో వివిధ విభాగాల అధికారులు ఆన్లైన్ ద్వారా సచివాలయ సిబ్బందితో కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థలోని అన్ని విభాగాల అధికారులు ఒకరినొకరు సమన్వయం చేసుకుని పనిచేయాలన్నారు. బంగారు కుటుంబాల ఎంపికై జరుగుతున్న P4 సర్వే పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ఆయా వార్డుల్లో పారిశుద్ధ్య పనులను అందరూ కలిసి మెరుగ్గా చేపట్టాలని అన్నారు. చెత్త కుప్పలు కనబడితే వెంటనే స్పందించి శుభ్రం చేయించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఎక్కడైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో వారి సమస్యలను వెంటనే పరిష్కరించేలా శ్రద్ధ చూపాలని అన్నారు. కమిషనర్ మౌర్య నగరంలో ఎక్కడా అనధికార నిర్మాణాలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పన్నుల వసూలులో చొరవ చూపాలన్నారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు మరింత వేగంగా జరిగేలా ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ తదితరులు పాల్గొన్నారు. 11వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా వెంకటగిరిలో ఏర్పాటు చేసిన ర్యాలీని ప్రారంభించి స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ మరియు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. మనందరికీ తెలిసిందే, ఇది 2015లో కేంద్ర ప్రభుత్వం ఈ జాతీయ ఆగస్టు 7వ తారీఖున జాతీయ చేనేత దినోత్సవంగా మనకి గుర్తించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం మనం ఈ చేనేత దినోత్సవం చాలా పెద్ద ఎత్తున చేసుకోవడం జరుగుతుంది. గడిచిన సంవత్సరం కూడా నాకు గుర్తుంది, మనందరికీ కూడా గుర్తుంది, ఇదే సభా వేదిక మీద ఎమ్మెల్యే గారు, మేము, మిగతా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోజు ఆసీనులయ్యాము. గడిచిన సంవత్సరం చాలా వరకు మీకున్నటువంటి సమస్యల్ని మనము పరిష్కారం చేయడం జరిగింది. అది కాకుండా ఇంకా నేతలకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అవి కూడా వచ్చే 2-3 సంవత్సరాల్లో అవన్నీ కూడా పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వ యంత్రాంగం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల అనుగుణంగా పనిచేస్తుందనేది మీ అందరికి తెలియజేస్తున్నాను. 1000 కుటుంబాలకు గాను సుమారుగా 5712 కుటుంబాలకు మనకి ఈరోజు NTR భరోసా పెన్షన్ వస్తుందంటే సుమారుగా ప్రతి ఒక్క చేనేత కుటుంబానికి కూడా ఈ పెన్షన్ అందిస్తున్నాం అనేది మీరందరూ కూడా నోట్ చేసుకోవాలి. అదేవిధంగా వెంకటగిరిలోనే 1,52,00,000తో 180 మంది చేనేత కార్మికులతో పోలేరమ్మ చేనేత క్లస్టర్, శ్రీకాళహస్తిలో 191 మందితో 97 లక్షలతో శ్రీకాళహస్తీశ్వర స్మాల్ క్లస్టర్, అలాగే నారాయణవనంలో 171 మంది కార్మికులతో ప్రదేశాల్లో కేంద్ర రాష్ట్రం నిర్వహించినటువంటి ఎగ్జిబిషన్ మరియు ఎక్స్పోలో పాల్గొని తమ వెంకటగిరి పట్టు మరియు కాటన్ చీరలు, జందాని చీరలు, వాల ఈమిన్స్ ను టాటా, తనేరా, అదేవిధంగా ఆదిత్య బిర్లా, ఆద్యం గ్రూప్ అయితే కార్మికులకు ఎక్కువ సంఖ్యలో ముద్రా రుణములు LDM గారు ఇక్కడ ఉన్నారు. LDM ద్వారా ఇంకా ముద్రా లోన్స్ ఎక్కువ ఇవ్వాలనేది కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికీ ఉన్నటువంటి లోన్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా మనం అది ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్స్, స్టేట్ గవర్నమెంట్ ఆఫీషియల్ అందరూ ఇక్కడ ఉన్నారు. ఇంకా ఇంక్రీజ్ చేయాలని కూడా మీ అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీ అందరికి ఇండివిజువల్ వర్క్ షీట్స్ కూడా చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు. దాన్ని కూడా పరిశీలనలో ఉంది. ఖచ్చితంగా అవన్నీ కూడా ఇండివిజువల్ వర్క్ షీట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డైయింగ్, మార్పింగ్, సైజింగ్ వంటి ప్రీలూమ్ యాక్టివిటీస్ కూడా కామన్ వర్క్ షీట్ మంజూరు చేయడం కోసం కూడా స్థలము గుర్తించడం జరుగుతుంది అనేది ఈరోజు సభాముఖంగా చెప్తున్నాను. మీ అందరి కోసం ప్రభుత్వం ఎన్నో
మంచి కార్యక్రమాలు చేపడుతుంది. ఇంకో రాను ఒక సంవత్సరంలో ఇన్ని చర్యలు తీసుకుంది, ఎంతో గుర్తింపు వచ్చింది. ఇక్కడ ఉన్న కార్మికులు కూడా ఎక్కువ ప్రైస్ రావాలనేదే మా ఉద్దేశం. దానికోసం కూడా పెద్దవాళ్ళతో టైఅప్ అయి మీకు ఎక్కువ అధిక లాభాలు వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని మరొకసారి ఈరోజు 11వ జాతీయ చేనేత దినోత్సవానికి వచ్చేసినటువంటి అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. 5 సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగులకు రావాల్సిన పదోన్నతులు ఎందుకు ఆగిపోయాయో టీటీడీ యాజమాన్యం సమాధానం చెప్పాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందరపు మురళి డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎస్సీ, ఎస్టీ, రోస్టల్ పాయింట్లో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని దీర్ఘకాలంగా ఉద్యోగులకు ప్రమోషన్లు నిలిపివేయటం అర్థం లేనిదని మురళి విమర్శించారు. టీటీడీలో పదోన్నతి లేకుండానే సుమారు 100 మందికి పైగా ఇటీవల రిటైర్డ్ అయ్యారని గుర్తు చేశారు. 100 మందికి పైగా కారుణ్య నియామకాలపై ఎదురు చూస్తున్నారని తెలిపారు. డిగ్రీ, పీజీలు పూర్తి చేసిన వారికి కారుణ్య నియామకాల కింద 4వ తరగతి ఉద్యోగులుగా రిక్రూట్ చేసుకుంటున్నారని, టీటీడీలో ప్రమోషన్లు ఇవ్వని కారణంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టుల ఖాళీలు ఏర్పడలేదని తెలిపారు. పదోన్నతులు లేక అటెండర్లు, అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, ఏఈఓలు, డిప్యూటీ ఈఓలు ప్రమోషన్లకై ఏళ్ల తరబడి వేచి ఉన్నారని గుర్తు చేశారు. ఉద్యోగులు నష్టపోకుండా పదోన్నతులు కల్పించాలని కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో 5 ఏళ్లుగా ప్రమోషన్లు ఎందుకు ఆగిపోయాయనే విషయాన్ని యాజమాన్యం ఉద్యోగులకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ ఈ ప్రమోషన్లు అమలు కాలేదు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గత 5 ఏళ్ల కాలంలో అమలు జరగలేదు కాబట్టి కూటమి ప్రభుత్వ హయాంలోనైనా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారైనా ఈ ప్రమోషన్లు ఇస్తారన్నటువంటి ఆశాభావంతో ఉద్యోగులు ఉండేవారు. ఈ కాలంలో కూడా ఈ ప్రమోషన్ల ఊసు పూర్తిగా లేదు. అనేక మంది ప్రమోషన్లు రాకుండానే రిటైర్ అవుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఈ పరిస్థితికి ప్రధానమైనటువంటి కారణం అధికారుల నిర్లక్ష్యం, చొరవ చూపకపోవడం, ఎస్సీ, ఎస్టీ రోస్టర్ విధానంలో ఉన్న కొన్ని లోటుపాట్ల కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది అనే పేరుతో టీటీడీలో ఉన్నటువంటి అర్హత కలిగిన ఉద్యోగులందరికీ ప్రమోషన్లు ఇవ్వకుండా, పదోన్నతులు కల్పించకుండా ఇబ్బంది పెడుతున్న ఈ చర్యను సిఐటియు తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ సమస్యను తక్షణం పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు దాకా అసిస్టెంట్లకి, అటెండర్లకి అసిస్టెంట్లుగా ప్రమోషన్ ఆగిపోయింది. అసిస్టెంట్లకి జూనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు ఆగిపోయింది. జూనియర్ అసిస్టెంట్లు సీనియర్ అసిస్టెంట్లు కావడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. సీనియర్ అసిస్టెంట్లకి సూపరింటెండెంట్లుగా ప్రమోషన్ ఆగిపోయింది. సూపరింటెండెంట్లకి ఏఈఓలుగా ప్రమోషన్ ఆగిపోయింది. ఏఈఓలకి డిప్యూటీ ఈఓలుగా పోయే అవకాశం లేకుండా పోయింది. డిప్యూటీ ఈఓల్లో కూడా సీనియర్లకి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈఓగా వచ్చే అవకాశాలు ఆగిపోయినాయి. అటెండర్ దగ్గర నుంచి డిప్యూటీ ఈఓ హోదా వరకు ఈ ప్రమోషన్ల ప్రక్రియలో పర్మనెంట్ ఉద్యోగులకి తీవ్రమైనటువంటి నష్టం జరిగింది అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఈ కాలంలో, ఈ కొద్ది కాలంలో 100 మందికి పైగా ప్రమోషన్లు కూడా లేకుండా రిటైర్ అయినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఈ ప్రమోషన్ల ప్రక్రియ కనుక జరిగితే కారుణ్య నియామకాల పేరుతో ఫిలప్ కావాల్సినటువంటి వారందరికీ జూనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంది. ప్రమోషన్ కాదు, జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది. స్థానికంగా తయారయ్యే చేనేత వస్త్రాల కొనుగోలుకు ప్రజలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అప్పుడే కుదేలవుతున్న చేనేత రంగం వృద్ధి చెందుతుందని బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ నాయకులు స్థానిక గాంధీ రోడ్లోని గ్రామ ఉద్యోగ్ ఖాదీ బండారు నందు చేనేత వస్త్రాలను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ, దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేనేత రంగానికి చేయూతనివ్వాలన్న సంకల్పంతో చేనేత వస్త్రాలు కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్, సుబ్రహ్మణ్యం రెడ్డి, కారునాటి మురళి, రాజశేఖర్ రెడ్డి, మునికృష్ణయ్య, గోవిందం, దుకాణ యాజమాని వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. రోజు జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా చేనేత నేతన్నలకు, కార్మికులకు, చేనేత వస్త్రాలను విక్రయించే యజమానులకు అందరికీ కూడా ఈరోజు చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలని కొనండి. అవి ధరిస్తే మన ఒంటికి హాయిగా ఉంటుంది. మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి నెల చివరి ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమాన్ని, ఆయన మనసులోని మాటలను కూడా మనం విన్నాము. ఆయన చేనేత వస్త్రాలను ప్రోత్సహించమని, చేనేత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోమని, అలాగే చేనేత నేతనులకు, కార్మికులకు, అలాగే దాన్ని విక్రయించే యజమానులకు అందరికీ ఎక్కువ ప్రోత్సాహం ఇచ్చి ఈ చేనేత వస్త్రాన్ని అధికంగా ప్రోత్సహిస్తున్నారు మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను కొనండి, ధరించండి, హాయిగా జీవించండి. మనం చేనేత వస్త్రాల నేతన్నలకు, కార్మికులకు మనం అండగా ఉండాలి. దీన్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. తిరుమల తిరుపతి పాలక మండలి అధ్యక్షులుగా బీఆర్ నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొండ మీద అనేక సంస్కరణలు తీసుకువస్తున్నారని, తిరుమల తిరుపతి పవిత్రతను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని టీడీపీ నాయకులు ఊట్ల సురేంద్ర నాయుడు, తిరుపతి డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ తదితరులు హెచ్చరించారు. శ్రీవాణి టికెట్లు మీరు ఇచ్చినప్పుడు 10,000 రూపాయలకి ఏదైనా రసీదు ఉందా? ఎంతమందికి? 5,000 మందికి మీరు శ్రీవాణి ఇస్తా ఉన్నారు. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత, బీఆర్ నాయుడు గారు వచ్చిన తర్వాత ఎంతమందికి ఇస్తున్నారండి? పూర్తిగా 10,500కు రసీదు ఇస్తున్నారా లేదా? పారదర్శకంగా జరుగుతూ ఉందా లేదా? శ్రీవారికి నైవేద్యం, కైంకర్యాలన్నీ కూడా పర్ఫెక్ట్గా చేస్తున్నారా లేదా? మీ హయాంలో చేశారా? యథేచ్ఛగా మీరు టికెట్లు అమ్ముకోవడం, మీరు చేసిందంతా మీరు కానీ, మీ ముందున్నటువంటి అధ్యక్షుడు కానీ, అప్పుడున్నటువంటి ఈఓ కానీ, అధర్మారెడ్డి, మీరు చేసింది అంత అధర్మమే కదా కొండ మీద చేసింది. అందుకే కదా మీ పార్టీ 11కు పడిపోయింది. 11కు పడిపోయినా కూడా ఇంకా తగుదనమ్మా అని చెప్పి మీరు మాట్లాడుతున్నారే. ఈరోజు మఠాలకు నోటీసు ఇచ్చారు అంటారు. తప్పేమండి? మఠ అధిపతులకు కాదు నోటీస్ ఇచ్చింది, మఠంలో ఎవరైతే మేనేజ్మెంట్ చేస్తున్నారో, ఆ మఠాన్ని మేనేజ్మెంట్ చేస్తున్నారో వాళ్ళకి నోటీస్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? భద్రత పెంచండి, ఈ మఠానికి 3 దారులు వద్దు, ఒకే దారి పెట్టుకోండి, ఎవరు వెళ్తున్నారు ఎవరు వస్తున్నారు తెలియాలి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి, అసాంఘిక కార్యకలాపాలు చేసే వాళ్ళు ఎవరైనా వస్తే విజిలెన్స్కు, పోలీస్ యంత్రాంగానికి ఇంటిమేషన్ ఇవ్వండి అన్నారు. తప్పేముందండి? మిగతా గెస్ట్ హౌస్లన్నీ కూడా దేవస్థానం పరిధిలో, దేవస్థానం కదా నడుపుతా ఉంది, వాళ్ళు భద్రతా చర్యలు తీసుకుంటున్నారు కదా. వీటికి అలాట్ చేసేది కూడా మఠానికి మెయింటైన్ చేసే వాళ్ళే కదా చేస్తారు. దాంట్లో తప్పే ఉంది? హిందూ మతాన్ని కాపాడడం కోసం అది కాదే చేసేది. హిందూ మతం పవిత్రతను పెంచేదానికే కదా ఇవన్నీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలు ఎలా జరుగుతున్నాయి, ఇవన్నీ మన దగ్గర జరగకూడదు అని చెప్పి బీఆర్ నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు తప్పు పట్టే విధంగా మాట్లాడడం మీ దిగజారినటువంటి సంస్కృతికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు ఇంకన్నా మీరు మేధావి ముసుగును కప్పిపుచ్చుకొని మాట్లాడడం మానేయండి. మీరే గొప్ప సంఘ సంస్కర్తలాగా, మేధావిలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మీరు ఎవరు ఎంత మాత్రం మీరు మేధావి అని చెప్పి ప్రజలకు అందరికీ తెలుసు. మీ పక్కన ఉన్నోళ్ళు కూడా మిమ్మల్ని అసహించుకుంటున్నారు అండి మీరు మాట్లాడే మాట తీరు. ఇప్పుడు అటెండర్ అంటారు, దపేదారు అంటారు, అంటే వాళ్ళ మనుషులు కాదా? మీ దృష్టిలో అటెండర్లకి, దపేదారులకి విలువ లేదా? అటెండరు, దపేదారు ఈజ్ ఈక్వల్ టు ఐఏఎస్ ఆఫీసర్. కూటమి ప్రభుత్వంలో ఐఏఎస్ ఆఫీసర్కి ఎంత విలువ ఉంటుందో అటెండర్కైనా దపేదారికైనా అదే విలువ ఉంటుంది. దయచేసి మీరు గమనించండి. మీరు ఒంటెత్తు పోకడ తీసుకొని మీ హయాంలో లాగా ఐఏఎస్ ఆఫీసర్ కూడా నీ ఇంటికి వచ్చి సలాం కొట్టి దాని తర్వాత పదవి బాధ్యతలు స్వీకరించాలా, ఆ విధంగా జరగాల ఇప్పుడు కూడా అని అనుకోవడం తప్పు. మా ప్రభుత్వం పారదర్శకంగా ఉంటుంది. కొండ మీద అధికార యంత్రాంగం
చైర్మన్, పాలక మండలి అందరూ కూడా సమన్వయముతో అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. మీరు చేసినటువంటి లోపాలన్నింటినీ కూడా సవరించి మొన్న మీకు తొందరలోనే ఇప్పుడు సిట్లో కూడా తేలిపోతా ఉంది. మీరు నెయ్యిలో ఎవరెవరు కల్తీ చేశారు, మీ ఆయాంలో ఏమేమి కల్తీలు జరిగాయి, నాసి రకం వస్తువులన్నీ కూడా మీరు కొనడం, ఇవన్నీ కూడా మీ పాత్ర కూడా ఉంది అని చెప్పి సిట్లో తేలబోతా ఉంది. మీకు కూడా నోటీసులు వస్తాయి. దీనికి అన్నిటికీ కూడా మీరు రెడీ అయి ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సాయి సిల్క్స్ లిమిటెడ్ తమ కార్యకలాపాలను విస్తృతం చేయడంలో భాగంగా తమ సంస్థ యొక్క ప్రముఖ చీరల బ్రాండ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ ను తిరుపతి అన్నమయ్య సర్కిల్ ఎయిర్ బైపాస్ రోడ్డులో గురువారం ఘనంగా ప్రారంభించారు. షోరూమ్ ను ఆధ్యాత్మిక ధర్మ ప్రచారకర్త శ్రీ త్రిదండి అహోబిల రామానుజ జిఆర్ స్వామి మరియు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మరియు ఇతర ప్రముఖులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ డైరెక్టర్ రాజేష్ అన్నం మాట్లాడుతూ తమ సంస్థ యొక్క 70వ షోరూమ్ ను తిరుపతిలో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. తమ వద్ద స్వచ్ఛమైన కంచిపట్టు చీరలు, హ్యాండ్లూమ్, బనారస్, పటోలా, కోటా, పైతాని, ఉపడం, ప్రీమియర్ ఎథిక్ మరియు అన్ని రకాల చీరలు అత్యంత తక్కువ ధరలకు లభిస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరి, తమిళనాడులో వివిధ బ్రాండ్స్ రూపంలో కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండగా ఆంధ్రప్రదేశ్లో తిరుపతి కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ 8వ షోరూమ్ అని తెలిపారు. కాంచీపురంలో అతిపెద్ద షోరూమ్ కలిగి ఉండడంతో పాటు సొంత మగ్గాలు, చేనేత కార్మికులు ఉండడంతో మార్కెట్లో మరెవ్వరూ ఇవ్వలేని క్వాలిటీ మరియు ప్రైస్ తమ బ్రాండ్ ఇవ్వగలుగుతుందని తెలిపారు. కాగా ఇటీవలే సాయి సిల్క్స్ కళామందిర్ లిమిటెడ్ ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. జై శ్రీమన్నారాయణ. ఈరోజు వరాహ జయంతి, చాలా విశేషమైన రోజు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఈ భూమి మీద తన వేంగడమని వైకుంఠంలో ఉన్నటువంటి ఒక పర్వతాన్ని తెచ్చి ఇక్కడ ఏర్పాటు చేశాడు. 7 కొండలు అని మనం దర్శిస్తుంటాం. అలాంటి ఆ పర్వతం మీద శ్రీనివాసస్వామి ఉండడానికి కూడా వరాహస్వామి జాగా ఇచ్చాడు. ఈ భూమి మొత్తం వరాహస్వామి, అందుకే వరాహ క్షేత్ర విభూషణస్య అంటారు. అలాంటి ఈ వరాహ క్షేత్రం వెంకటేశ్వర స్వామి వైభవం ఎంత గొప్పగా ఉందో మనం చూస్తున్నాం. వరాహస్వామి అనుగ్రహంతో వెంకటేశ్వర స్వామి చిన్న వసతి తీసుకుని ఇప్పుడు ఎంత పెద్దవాడయ్యాడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడుగా మనకి దర్శనమిస్తున్నాడు. అలాగే ఈ వరాహ జయంతి రోజున వరమహాలక్ష్మి తిరుపతిలో ఒక బ్రాంచి ఆరంభించి 7 లోకాలకి సమస్తమైనటువంటి సంపదల్ని అందించేంతగా భగవంతుడు ఈ వరమహాలక్ష్మిని అనుగ్రహించాలి. ఎందుకంటే వరాహ జయంతి ఈరోజు చాలా మంచి రోజు. ఇలాంటి రోజున వరమహాలక్ష్మి, ఆ రోజు వరాహ జయంతి స్వామి అవతరణమే భూ సముద్రణ కోసం. ఈరోజు మహాలక్ష్మిని కూడా ఉద్ధరిస్తున్నాడు. ధనాన్ని కూడా బాగుగా సద్వినియోగం మనుషులు చేసుకోవాలి. అందుకోసం మన వరమహాలక్ష్మి ధనాన్ని సద్వినియోగం చేసే దిశలో మంచి వస్త్రాలను లోకానికి అందిస్తుంది. జై శ్రీమన్నారాయణ. ఇవాళ ఎస్ఎస్కేఎల్ బ్రాంచ్లో 70th షోరూమ్ ఇవాళ 7 కొండలవాడి సన్నిధిలో 7వ తారీఖు మా 70వ షోరూము ప్రారంభించడం మాకు చాలా సంతోషంగా ఉంది. 7/7/7 బాగా కలిసి వచ్చింది మాకు. ఈ 7వ తారీఖే 70వ షోరూము 7 కొండలవారి సన్నిధిలో మేము ఇలా ఓపెన్ చేయటము, అలానే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారిని దగ్గర చైర్మన్గా చేస్తున్న బిఆర్ నాయుడు గారు వారి స్వహస్తాలతో మా షోరూమ్ని ప్రారంభించారు. అలానే అహోబలి చిన్నజేరి స్వామివారు జ్యోతి ప్రజ్వలన చేశారు. చాలా సంతోషంగా ఉంది. వరమహాలక్ష్మి సిల్క్స్ అంటే కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, ఇది కంచి ధరలకే ఇక్కడ పట్టు చీరలు లభ్యమవుతాయి. రానున్న పండుగలకి ఈ తిరుపతి వాసులందరూ మా షోరూమ్కి సందర్శించి మా వెరైటీస్ చూడాలని చెప్పి ప్రార్థిస్తున్నాము. చాలా సంతోషం. థ్యాంక్ యూ. తిరుచానూరులో రేపు జరిగే వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. రేపు జరిగే వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. భక్తులు అమ్మవారి దర్శనాన్ని సౌకర్యవంతంగా పొందేందుకు ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. ఈ సందర్భంగా తిరుచానూరు ఆలయ పరిధిలో ప్రత్యేక క్యూలైన్లు, భక్తులకు అన్నప్రసాదం, తాగునీటి సరఫరా, శోభాయమానంగా విద్యుత్ దీపాల అలంకరణలు, పుష్పాలంకరణ, పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు ఆస్థాన మండపంలో వరలక్ష్మి వ్రతం నిర్వహించబడుతుంది. భక్తులు ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఆలయ పరిధిలో LED స్క్రీన్లు ఏర్పాటు చేయడంతో పాటు SVBC ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు అందించనున్నారు. అదే రోజు సాయంత్రం అమ్మవారు స్వర్ణరథంపై మాడవీధులలో విహరిస్తారు. ఈ శోభయాత్ర భక్తులను కనువిందు చేయనుంది. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో, సూపరింటెండెంట్, ఆలయ ఇన్స్పెక్టర్లు, విజిఓ, ఆలయ AVSO తదితరులు పాల్గొన్నారు. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయదాక్షి విశ్వప్రియే విశ్వమనోనుకూలే తత్వాద పద్మం మై సన్నిధత్వం. సాక్షాత్ వైకుంఠవాసి అయినటువంటి శ్రీ పద్మావతీదేవి యొక్క తిరుచానూరు గ్రామంలో అమ్మవారికి విశేషమైనటువంటి శ్రావణ మాసములో పౌర్ణానికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం నాడు ఈ వరమహాలక్ష్మి వ్రతము చేయుటకు వస్తున్నది సంప్రదాయం. ఈ వరలక్ష్మి వ్రతము ఈ సంవత్సరం విశేషమేమనగా అమ్మవారి నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రము శుక్రవారము చాలా విశేషముగా వచ్చింది. ఆ రోజు శుక్రవారం రోజు ఉదయమే అమ్మవారి సుప్రభాత సేవతో మేల్కొల్పి అర్చనాది కార్యక్రమాన్ని నిర్వర్తించి తదుపరి అమ్మవారికి మూలస్థానం వారికి ఉత్సవ స్థానం వారికి అభిషేకాలు వచ్చి ముఖ్యముగా మూలవర్లకు బంగారు చీర ధరించి అమ్మవారు విశేషమైనటువంటి అలంకారంలో అమ్మవారు ఉండును. తదుపరి ఉత్సవతాల వారికి రత్నగజత మణిమాణిక్య కిరీటంలో ఆస్థాన మంటపకు వేంచేసి 10 గంటల నుంచి 12 గంటల వరకు అమ్మవారు వరమహాలక్ష్మి వ్రతము పాంచరాత్ర ఆగమసారంగా నిర్వర్తించబడుచున్నది. ముఖ్యముగా ఈ వరలక్ష్మి వ్రతము నోచుకునేలా ముఖ్యముగా ఆడవారు ముత్తైదువులు నోచుకునేలా దీర్ఘ సుమంగలిగా ఉంటూ అంత్యమున స్వర్గమున కేకును. అదే విధముగా సాయంకాలముగా స్వర్ణరథము ఊరేగింపు జరుగును. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క సౌకర్యాన్ని టీటీడీ వారు ప్రతి ఒక్క సామాన్య భక్తులకు అనేక విధమైనటువంటి సౌకర్యాలు చేశారు. ఎంతమంది వచ్చినా కూడా మంచి దర్శనము మరియు తీర్థప్రసాద వినియోగము ప్రతి ఒక్కరికి గాజులు సౌభాగ్యమైనటువంటి గాజులు ఇచ్చే విధంగా ప్రయత్నం చేశారు. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క వరలక్ష్మి వ్రతము నాడు అమ్మవారిని చూసి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కండి. ఓం శ్రీ పద్మావతీ దేవి నమః. తిరుపతి రూరల్ మండలం సి మల్లవరం వైసీపీకి చెందిన సర్పంచ్ పై అవినీతి ఆరోపణలు చేశారు. 1.50 లక్షల పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశారని టీడీపీ సీనియర్ నేత మనోహర్ చౌదరి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో వివరణ కోరుతూ సెక్రటరీ దుష్యంత్ రెడ్డి మెమో జారీ చేసినట్టు తెలిపారు. ఇంటి పనులు, కొలాయి కనెక్షన్లు, బిడ్డింగ్ ప్లాన్ అప్రూవల్ కోసం అక్రమ వసూలు చేశారని మండిపడ్డారు. పంచాయతీ నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగుల జీతభత్యాలు చెల్లించడం, గ్రామ పంచాయతీ నిధులను రికార్డులలో నమోదు చేయకుండా అన్యాక్రాంతం చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే పులివర్తి నాని సహకారంతో సర్పంచ్ ముక్కల భారతి, ఆమె భర్త ముక్కల తిమ్మారెడ్డికు చట్టపరంగా శిక్షలు తప్పదని నేతలు అన్నారు. ఎమ్మెల్యే పులివర్తి నానిపై ఎవరు పడితే వారు విమర్శలు చేస్తున్నారని, దొంగ ఓట్లు తొలగించాలని వందల కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఎమ్మెల్యే నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి కూడా అవిశ్రాంతంగా పోరాడారని తెలిపారు. మీరు కూడా ఆయనపై విమర్శలు చేయటం సిగ్గుచేటన్నారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్రమాలు ప్రపంచవ్యాప్తంగా తెలిస్తే మల్లవరం సర్పంచ్ అక్రమాలు జిల్లా వ్యాప్తంగా తెలిసాయన్నారు. త్వరలో సర్పంచ్, ఆమె భర్త ఇద్దరు జైలు ఊసలు లెక్క పెట్టడం ఖాయమన్నారు. ఈ చంద్రగిరి కాన్స్టిట్యూషన్లో రోజు రోజుకి ఒక్కొక్కటి మాట్లాడేట్టుగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తయారైపోయినారు. ఎక్స్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసింది అందరికీ తెలుసు. కానీ వీళ్ళు మా నాన్నని ఎమ్మెల్యేని విమర్శించేదాన్ని తయారైనారు. దొంగ ఓట్లతో మేము గెలిచినామని వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఆ దొంగ ఓట్లు యాడ్ చేసినారని మేము రోడ్ల మీద కూర్చొని సుధమ్మ, నానన్న మేము రోడ్ల మీద కూర్చొని ఎండకి వానకి ఎన్ని రోజులు కూర్చున్నామో అది మాకు మాత్రం తెలుసు. కార్యకర్తలకి, ఎమ్మెల్యే నానన్నకి, వాళ్ళ భార్య సుధమ్మకి, వినిల్ రెడ్డికి మాకు మాత్రం తెలుసు ఎన్ని రోజులు రోడ్డు మీద కూర్చున్నామో. అసలు రోడ్డు మీద కూర్చున్నప్పుడు కాలిపోయిందని అడిగితే కూడా డిపార్ట్మెంట్ వాళ్ళని మీరు ఏడన్నా కూర్చోండి, లేచి వెళ్ళిపోండి అని అడిగిన రోజులు ఉన్నాయి. వాళ్ళు ఈరోజు మేము దొంగోట్లతో గెలిచినాము అని చెప్తున్నారు. వాళ్ళు మాకు చెప్పడం ఏంటి? ఇది ఈ ఎక్స్ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అవినీతి ఈ ఆంధ్రప్రదేశ్ కాదు ప్రపంచం అంతా తెలిసిపోయింది కుంభకోణం ఏది అని. తర్వాత మా మల్లవరంలో సర్పంచ్ ఉన్నారు, వాళ్ళు కూడా అవినీతికి చాలా పెద్ద ఎమ్మెల్యే వాళ్ళు అంటే బాస్ 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 అంటారు. బాసకు చాలా పోయింది. మిగతా ఎమ్మెల్యేలు ఏదో మితంగా వాళ్ళు పని వాళ్ళు చేసినారు. మేము కూడా చేయకపోతే ఎట్టా అని చెప్పేసి మా పంచాయతీలో, మల్లవరం పంచాయతీలో సర్పంచి, ఇది మా వాళ్ళ భర్త ఇద్దరు కలిసి 1.5 కోటి రూపాయలు
తినేసినారని డిఎల్ సుధాకర్ సురేష్ బాబు రిపోర్ట్ ఇచ్చినారు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత తను మా ఎమ్మెల్యే స్ట్రాంగ్గా గట్టిగా మాట్లాడి ఆ రిపోర్ట్ మాకు అందరికీ చేసినారు. అయినా ఇప్పటికి 5 నెలలు అయింది. జనవరిలో రిపోర్ట్ ఇచ్చినారు. రిపోర్ట్ ఇచ్చినప్పటి నుంచి ఇంకా చర్యలు తీసుకోలేదు. ఏదో కొన్ని బిజీలు ఉన్నాయి, మధ్యలో ఈ కుంభకోణాలు ఎక్కువ అడ్డం వచ్చినాయి, తర్వాత చూస్తాము అని చెప్తున్నారు ఆఫీసర్లు. తొందరగా మమ్మల్ని ఈ ఎన్క్వైరీ చేసి మా సర్పంచ్ని కూడా లోపల పంపిస్తే బాగుంటుందనేసి మాకు ఉద్దేశం. ఈ రోజు ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అందరికీ నమస్కారం. బ్రహ్మాండమైన ఏర్పాట్లతో ఈరోజు శ్రీవారి దర్శనం చేసుకోవడం జరిగింది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ మేమైతే హామీలు ఇచ్చామో అన్నీ కూడా ఒకటి తర్వాత అన్నీ పూర్తి చేసుకుంటా ఉన్నాం. తల్లికి వందనం బ్రహ్మాండంగా ఇచ్చిన తర్వాత మొన్న అన్నదాత సుఖీభావ, మరి ఈరోజు చేనేత దినోత్సవం. చేనేతలందరూ కూడా బాగుండాలని అతిగా అందరికంటే ఎక్కువగా కష్టపడేది చేనేతలు కాబట్టి వారు ఆనందోత్సవాలతో ఉండాలి, ఆర్థికంగా స్థిరపడాలని చెప్పేసి వారికి ఉచితంగా కరెంట్ అవ్వచ్చు. అలాగే ఏదైతే గతంలో 24,000 ఇచ్చి మిగతా అన్నీ కూడా ఇవ్వటం మానేశారో అన్ని పథకాలు మళ్ళా గతం రోజుల్లో 14 ఎట్లయితే అలా అన్ని పునర్వైభవంగా స్టార్ట్ చేసుకుంటూ మళ్ళీ 25,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే విధంగా, అలాగే ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో ఇన్సూరెన్స్తో పాటు ఉచిత కరెంటు నాయి బ్రాహ్మణులకు, అలాగే ఇతర వెనుకబడిన వర్గాలు కూడా ఇవ్వడం నిజంగా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఇవన్నీ కూడా ఒక మంచి వాతావరణం ఈ రాష్ట్రంలో. గత పాలకులు ఏదైతే ఈ రాష్ట్రానికి అందరినీ కూడా తరిమి వేసే పరిస్థితిలో మనం చూసామో ఈరోజు మళ్ళీ అన్నీ కూడా ఆకర్షించుకుంటూ మళ్ళీ వెళ్ళి అందరికి కూడా ఈ రాష్ట్రంలో సురక్షితంగా వాళ్ళు వ్యాపారాలు పెట్టుబడులు చేయొచ్చు, మళ్ళీ రాబోయే రోజుల్లో రాబోయే తరాలకు మంచి చేయొచ్చు అనే దిశగా ఏదైతే ప్రణాళికతో ముందుకెళ్తున్నారో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆయురారోగ్యాలు ఆ శక్తి ఇంకా ప్రసాదించాలని ఏడుకొండ స్వామిని కోరుతున్నాను. థ్యాంక్ యూ. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్మికులకు 30% వేతనం అమలు చేయాలని చేస్తున్న అంశంపై ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్మికులు 30% శాలరీ కావాలని చేస్తున్నటువంటి నిరసనకి మేము పూర్తి మద్దతు అందివ్వడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసాం. అలాగే తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్మాతలను కూడా మేము అభ్యర్థించేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు వచ్చి సినిమాలు చేస్తే మేము ఏదైతే 2003 నుంచి ఎంప్లాయీస్కి ఇచ్చినటువంటి కనీస వేతనం అమలు ఏదైతే ఉందో దానికి మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా మేము ఇక్కడ చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్లో మరి అత్యంత ప్రతిభావంతం కలిగినటువంటి కార్మికులు ఉన్నారండి. నిర్మాతలు మేము అభ్యర్థించేది ఏంటంటే, మీ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగకుండా మీ బడ్జెట్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు సినిమా నిర్మిస్తే మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ 24 క్రాఫ్ట్ల నుంచి ఉన్నటువంటి కార్మికుల్ని మీరు ఏదైతే బయట ఇతర బాంబే నుంచి కానీ మద్రాసు నుంచి కానీ పిలుస్తున్నారో అట్లాంటిది ఏమి లేకుండా మీరు ఆంధ్రప్రదేశ్లో సెటిల్ చేసి షూటింగ్ కనుక చేస్తే, అంటే ఇక్కడ థియేటర్లో స్టూడియోలు లేవు కాబట్టి అవుట్డోర్ కాకుండా సెటిల్ వేసి కనుక మీరు చేస్తే మేము ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నుంచి 24 శాఖల నుంచి అత్యంత ప్రతిభావంతులైనటువంటి కార్మికులు మీకు అందజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దయచేసి తెలుగు చలనచిత్ర పరిశ్రమ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అభివృద్ధి చెందాలి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నుంచి మేము అందరికీ పని కల్పించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ఆహ్వానాన్ని పలకడం జరుగుతుందండి. మా దగ్గర 24 శాఖల దగ్గర నుంచి కూడా అత్యంత ప్రతిభావంతులు కలిగినటువంటి కార్మికులు ఉన్నారు. వారందరినీ కూడా మీరు సెలక్షన్ చేసుకుని మేము ఏదైతే నిర్మాత శ్రేయస్సు కోరి, చిన్న నిర్మాత శ్రేయస్సు కోరి ఈ యొక్క అవకాశాన్ని మేము ఏర్పాటు చేసుకున్నామండి. దయచేసి ఇప్పుడు ఏదైతే స్ట్రైక్ చేస్తున్నారో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్కి మద్దతు ఇస్తూ కూడా మేము కూడా బతకాలి కాబట్టి మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13 జిల్లాల్లో 26 జిల్లాల్లో ఉన్నటువంటి కార్మికుల శ్రేయస్సు కోరి మేము మా యొక్క డెవలప్మెంట్ అనేది ఆశిస్తూ
మేము ఈ యొక్క సమావేశం నిర్వహించి నిర్మాతలని మేము ఇక్కడ పూర్తి భరోసా కల్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి దృష్ట్యా మేము ఈ అవకాశాన్ని కోరుతున్నామండి. దయచేసి నిర్మాతలందరూ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కార్మికులు గుర్తించండి, మాకు కనీస వేతనం ఇస్తూ మాకు పని కల్పించండి. మరమగ్గ కార్మికులకు 500 యూనిట్లు ఉచిత కరెంటు ఇచ్చి హామీ నెరవేర్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి నగిరి మరమగ్గ కార్మికుల తరపున నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ధన్యవాదాలు తెలిపారు. ఇవాళ రోజున మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క మరమగ్గ కుటుంబానికి కూడా 500 యూనిట్లు సాకారం చేశారు. ఆ రోజు ఎలక్షన్కి ఇక్కడ నగిరిలో ఇదే సెంటర్ నిలబడి చెప్పాడు, నేను వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్క మరమగ్గ కుటుంబానికి కూడా 500 యూనిట్లు ఫ్రీగా ఇస్తామని చెప్పే మాట ఆ రోజు చెప్పి వాళ్ళు నెరవేర్చుకున్న ఘనత ఆయనకే చెల్లుబాటు అయింది. ఎంతోమంది చెప్పారు, ఇంతకుముందు పాలకులు కూడా వచ్చి మేము వస్తే చేస్తాం, మేము వస్తే చూస్తామని చెప్పారు. కానీ చేసిన చరిత్ర మటు ఖచ్చితంగా బాబు గారికి చెందింది. ఖచ్చితంగా ఇక్కడున్న నేతనులకి నేను వెన్నుదున్నుగా ఉంటాను, వారికి ఆపదలు నేను ఖచ్చితంగా వాళ్ళకి కాపాడుకుంటాను, వాళ్ళకి అన్ని విధాలు నేను సహకరిస్తానని చెప్పడానికి దీనికన్నా పెద్ద ఉదాహరణ అవసరమే లే. ఇవాళ ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి నెల 500 యూనిట్లు ఇస్తున్నామంటే దీనికన్నా పెద్ద చేయూత కానే కాదు. దరిదాపుల్లో ఇవాళ వారికి అన్ని ఇవాళ నేతన్నలు చాలా ఇబ్బందులు ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా ఈ ప్రొఫెషన్ వెనకబడతా ఉంది. అన్ని విధాలా వాళ్ళకి మేము బాసటగా ఉంటాం, అన్ని విధాలా మేము వాళ్ళని చేకూరుస్తాం, వాళ్ళకి అన్ని విధాలా సదుపాయాలు కల్పిస్తాం. ఒక దీంట్లోనే కాదు, రేపు టెక్స్టైల్ పార్క్ పెట్టడం కానీ, వాళ్ళకి రకరకాల ముద్రా లోన్స్ ఇవ్వడంలో కానీ అన్నిట్లో కూడా మేము చేయూతనిస్తామని చెప్పేసి బాబు గారు ఇవాళ ఖచ్చితంగా అన్ని విధాలా వాళ్ళకి ఆదుకుంటున్నారు. ఖచ్చితంగా మా నగిరి తరఫున, మా అందరి తరఫు ఇక్కడ ఉన్న నేతలు అందరి తరఫున మేము ఆయన పేరు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. అలాగే ఇక్కడ నగిరిలో కూడా టెక్స్టైల్ పార్క్ తీసుకొచ్చి మొత్తం ఇక్కడ ఉన్న డైయింగ్ యూనిట్లు కూడా షిఫ్టింగ్ చేసే ప్రోగ్రామ్ పెట్టాం. ఖచ్చితంగా వాళ్ళకి ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేసాం. వాళ్ళకి కూడా చెప్పాం, మీరంతా కూడా అక్కడ యూనిట్స్ అనేది షిఫ్టింగ్ చేసుకొని అక్కడే మీరు ఈటీపీ ప్లాంట్ పెట్టుకొని అక్కడే నడుపుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి త్వరలో వాళ్ళు కూడా చెప్పాం. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. దానికి కూడా కార్యాచరణ చేసి మొత్తం యూనిట్స్ కూడా షిఫ్టింగ్ చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. తిరుపతి జిల్లా సత్యవేడు మండల పరిధిలోని జామర్చికండ్రిక గ్రామంలో త్రాగునీటి కోసం తీవ్ర అసౌకర్యాలు నెలకొన్నాయి. గ్రామంలో 50 పైన ఇళ్లు ఉండగా సుమారు 200 మంది గిరిజనులు నివసిస్తున్నారు. ప్రస్తుతం గ్రామ ప్రజలు కార్పొరేషన్ నీరు కోసం వారానికోసారి లేదా 10 రోజులకోసారి ఎదురు చూస్తున్నారు. ఇంటింటికి కొళాయిలు ఉన్నా వాటిలో నీరు రాకపోవడంతో బిందెలతో నిలబడి వేచి చూడటం నిత్యకృత్యమైందే. 10 రోజులకు ఒకసారి వచ్చే నీరు కూడా సరిగ్గా అందక ప్రజలు బావిలోని బురద నీటిని వడగట్టి తాగుతున్నారు. ఈ మురికి నీటిని తాగడం వల్ల పలువురు అనారోగ్యానికి గురవుతున్నారు. బురద నీటి కోసం ప్రజలు మైలు దూరం నడవాల్సి వస్తోంది. క్వారీల కార్యకలాపాల వలన రహదారులు పూర్తిగా దెబ్బతిని రవాణా కూడా చాలా క్లిష్టంగా మారింది. రోడ్ల దుస్థితి వలన ప్రజలు మరింత అయోమయంలో ఉన్నారు. గ్రామంలో బోర్లు ఉన్నప్పటికీ నీరు రాకపోవటానికి గ్రామం చుట్టూ ఉన్న లోతైన క్వారీలు ప్రధాన కారణమని స్థానికులు వాపోతున్నారు. క్వారీ తవ్వకాల వలన నీటి పొరలు చీలిపోయాయని, అందుకే బోర్లలో నీరు పడటం లేదని వారు చెబుతున్నారు. ఇంతటి దుస్థితిని చూసి గ్రామ ప్రజలు కన్నీళ్లతో స్పందించారు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాం కానీ బతికేందుకు తాగునీరు కూడా దొరకడం లేదంటూ బాధను వెల్లబుచ్చుతున్నారు. అధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు కూడా జీవించే హక్కుందని, నీటి కోసం పిలిస్తే ఎవరూ వినట్లే అని ఆవేదన వ్యక్తం పరిచారు. మా సమస్యను సంబంధిత అధికారులు ప్రభుత్వం మరియు నియోజకవర్గ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి తగిన చర్యలు తీసుకోవాలని, మాకు న్యాయం చేయాలని వినమ్రంగా కోరుకుంటున్నామంటూ గ్రామస్తులు వేడుకున్నారు. దానివల్ల జీవనాధం చేసుకుంటున్నాము. ఈ క్వారీలు పడినాక మాకు నీళ్ళు లేకుండా అయిపోయినాయి. దుమ్ము ధూళి అంతా వచ్చి ఆ బావిలో నిలుస్తుంది. మేము తాగే కాడికే మాకు జ్వరాలు జబ్బులు ఇవన్నీ అయిపోయినాయి. మాకు ప్రాబ్లం, మాకు ఈ క్వారీలు గుండా మాకు నేలు ఇబ్బంది. మాకు గుడికి పోవాలన్నా ఇబ్బంది. కనీసం పూజ చేసుకునే దానికి కూడా దోవలే, మాకు పోయేదానికి కూడా కనీసం మేము ఏతాకు కోసుకునేదానికి కూడా మాకు దోవలే. ఒక నెలకాయ తెచ్చుకోవాలా, ఒక ఏతాకు తెచ్చుకోవాలా, పోవాలా, ఆ గుడికి పోయి అంత పూజ చేసుకోవాలన్నా కూడా మాకు దిక్కు దేశం లేదు. ఎట్ట పోవాలంటే ఆ లోయలో పడిపోవాలి మేము పోయాలా. ఎందుకంటే ఇట్లా దురుక్కొని రావాలా, లేదనుకుంటే ఇట్లా దురుక్కొని రావాలా. ఇట్లా దురుక్కొని పోయినా కూడా మాకు దావాలా ఏమీ లే. ఎంత ఇబ్బందులో మేము బతకతున్నాం. వాళ్ళు ఎవరో మాకు దయచేసి మాకు ఈ రోడ్డు దయచేసి ఈ రోడ్డు వదిలి మాకు నీళ్ళ ద్వారా చూపించి దయచేస్తే మాకు అది మంచిది. మాకు నీళ్లు లేకుండా అయిపోయినాయి. మేము ఏం పెట్టుకొని బతకాల. మాకు ఏ నీరు మాకు తాగేదానికి ఇది లేదు. మేము బతికేది ఆ నీళ్ళ తరఫున మేము బతకాల. ఒక అడుగు పోయేదానికి మాకు ఇబ్బంది లేదు.
ఇబ్బందికి మాకు ఇబ్బందే. ఈ నీళ్ళ ద్వారా మేము ఎట్టా బతకలేకపోతాం. మాకు నీళ్ళే మాకు ముక్కు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 5 ఏళ్లుగా టీటీడీలో పదోన్నతులు ఎందుకు లేవు? టీటీడీ యాజమాన్యం సమాధానం చెప్పాలి. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందరపు మురళి డిమాండ్. స్థానికంగా తయారయ్యే చేనేత వస్త్రాల కొనుగోలుకు ప్రజలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడే కుదేలవుతున్న చేనేత రంగం వృద్ధి చెందుతుంది పేర్కొన్న బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి. తిరుపతి పవిత్రతను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదు హెచ్చరించిన టీడీపీ నాయకులు ఊట్ల సురేందర్ నాయుడు, తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ. రేపు జరిగే వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టిన టీటీడీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.